ఆ రోజు డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి పాప, పొద్దునకి వెళ్ళాల్సినటువంటి పాప రాత్రి సడన్గా కుడి చేయి కాలు లాగటం, మూతి వంక రావటం సడన్గా జరగడం జరిగింది. వెంటనే ఫిట్స్ వచ్చింది, కానీ నాకు ఇంటి దగ్గర ఏమైందో నాకు తెలియదు. వచ్చి మన దగ్గర రావడం, పేషెంట్ స్పృహ లేకపోవడం, కోమాలో ఉండటం, కంటిన్యూస్గా ఫిట్స్ రావటం. సరే, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని. అయితే ఈరోజు పెక్యులర్ కేసు నాగలక్ష్మి అనే అమ్మాయి, 18 సంవత్సరాల వయసు, హంసవరం నుండి ఫిబ్రవరి 18వ తారీఖు ఫిట్స్ అని వచ్చి మన దగ్గర రావడం, పేషెంట్ స్పృహ లేకపోవడం, కోమాలో ఉండటం, కంటిన్యూస్గా ఫిట్స్ రావటం, స్టేటస్ సెప్లెప్టికస్ తోటి బాధపడటం, ఆ అమ్మాయిని రికవర్ చేస్తూ వాళ్ళకి భరోసా ఇవ్వటం, చాలా భయభ్రాంతులుగా ఉన్నటువంటి సందర్భంలో భరోసా ఇవ్వటం. 2 రోజుల కల్లా మ్యాక్సిమం ఫిట్స్ తగ్గిపోయి తలనొప్పి అని అంటూ ఉండేది. అంతకుముందు రక్తం తక్కువైందని చెప్పి వేరే హాస్పిటల్ రక్తం ఎక్కించడం, రక్తం బాగా తక్కువ ఉండటం, ఈ బ్యాక్గ్రౌండ్లో మన దగ్గర రావడం జరిగింది. 2-3 రోజుల్లో దాదాపు ఫిట్స్ తగ్గించేసి నార్మల్ స్థాయికి తీసుకురావటం, ఎంఆర్ఐలో చేసిన తర్వాత ఎంఆర్ఐలో ఫిట్స్ సంబంధించినటువంటి ప్రెస్ అనే ప్రాబ్లం ఉండటం, కానీ బీపీ నార్మల్గా ఉండటం జరిగింది. కానీ 4వ రోజు 5వ రోజు డిశ్చార్జ్ చేసుకోవాలి అని అనుకున్నటువంటి తరుణంలో ఈ పాప తలనొప్పి తగ్గట్లేదు అని చెప్పేది. తలనొప్పి అంత తీవ్రంగా ఉండట్లేదు, ఈ పాప అలాగ అనుకుంటుంది అన్న ఉద్దేశంతో మామూలు నొప్పి మాత్రం ఇవ్వటం జరిగింది. ఆ రోజు డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి పాప, పొద్దునకి వెళ్ళాల్సినటువంటి పాప రాత్రి సడన్గా కుడి చేయి కాలు లాగటం, మూతి వంక రావటం సడన్గా జరగడం జరిగింది. వెంటనే మనం మళ్ళీ స్కాన్ తీస్తే ఎడం వైపు చాలా పెద్దగా రక్తం కారటం, ఇలా కంటిన్యూస్గా రక్తం తక్కువ ఉండి వేరే హాస్పిటల్ ఎక్కించుకోవటం, తర్వాత ఫిట్స్ రావటం, తర్వాత ఎడం వైపు రక్తం కారి కుడి చేయి కాలు పడిపోయింది, పూర్తిగా పడిపోయింది. వాళ్ళ ఆరున్నర సందర్భంలో వాళ్ళ తల్లి కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా భయభ్రాంతులుగా వాళ్ళు ఆ పాపను చూడలేకపోతున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఒకటే భరోసా ఇవ్వడం జరిగింది. అమ్మ, అనుకోని సంఘటన జరిగింది, చాలా పెద్ద రక్తం కారటం, స్ట్రోక్ చిన్న వయసులో రాకూడదు కానీ వచ్చింది, 100% మేము బాగా చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పటం, వాళ్ళు అదే భరోసాగా మనతో ఉంటాం. ఆ రోజు నడవలేని పాప ఈరోజు మాకు కూడా చాలామంది పేషెంట్ని బాగా చేస్తాం. చిన్న పాపకు వచ్చినటువంటి బాధ, ఆ పాప బాగా అవుతుందని భరోసా ఇచ్చాం. తిరిగి ఈరోజు 100% నార్మల్గా నడవటం, 100% నార్మల్గా ఉంటాం. ఆ రక్తం కూడా ఇంకా డౌన్ అవ్వకుండా దాన్ని కాపాడటం, ఫిట్స్ రాకుండా ఉండటం, ఇవన్నీ చేసినప్పుడు చాలా సంతోషం. అంటే ఆ పేషెంట్ చూసిన ఆనందం, ఆ తల్లి పడిన బాధ, ఇవన్నీ కూడా మనకు డబ్బులతోటి ఆనందం రాదు. ఈ పేషెంట్ బాగా చేసినప్పుడు ఆనందం వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే స్ట్రోక్ ఏ వయసులోనే రావచ్చు, రాకూడదు అనడానికి లేదు. కానీ 100% ది బెస్ట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. వచ్చినప్పుడు అలా ఎలా ఉన్నది అన్నది ఒకసారి ఆ పాప వాళ్ళ తల్లి మాటలు కూడా విన్నాం. ప్రసాద్ గారు బాగా చేశారండి. మా పాపకి బాగా ఫిట్స్గా వచ్చిందండి, కాలు చేయాలి ఆగేసింది. పాపకు కూడా బాగుందండి. మేము నమ్మి ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారి దగ్గరికి ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను. పాప కూడా బాగుందండి హాస్పిటల్ తీసుకొచ్చాకనే. నాకైతే ఫిట్స్ వచ్చింది, కానీ నాకు ఇంటి దగ్గర ఏమైందో నాకు తెలియదు. కానీ మమ్మీ వాళ్ళు మాత్రం హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నేను సారు నన్ను బాగా చేశారు ట్రీట్మెంట్ అంతా. అప్పుడు బాగానే ఉన్నాను. నేను హాస్పిటల్ తీసుకొచ్చినందుకు నాకు తెలియదు, ఇంటి దగ్గర ఏమైందో కూడా నాకు తెలియదు.